అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత నీకు మానసికంగా బాధ కలిగించి ఉండొచ్చు, కాదనలేదు. కానీ ముఖ్యమంత్రిని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ, మీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ ఒకసారి సరిచూసుకోండి. మీరు మాట్లాడితేనేమో రాజకీయము, ఇతరులు మాట్లాడితే అది బూతు అవుతున్న పరిస్థితి. ఇలా మీ పార్టీ లేకపోతే మీ పార్టీ నాయకులను మించిన బూతు మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే మీరు ఒకసారి సరిచూసుకోండి. బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ అయ్యిండు. ప్రపంచంలోనే తెలుగు తెలిసిన ప్రతి ఒళ్లకు ఎవరు బూతు రాజా అంటే కేసీఆర్ అనే స్థితికి వచ్చింది. అలాంటిది ఇలా మర్యాదపూర్వకంగా మందలిచ్చినా మీకు బూతు లెక్క కనబడితే మనమేం చేసేది లేదు. కానీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి గారి సమగ్ర ప్రణాళిక ఒకసారి చూసి తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి కేవలం రాజకీయ విమర్శల కోసం విమర్శ చేసి దాని ద్వారా నేనేదో లబ్ధి పొందాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ లబ్ధి నల్గొండకు మీరు చెయ్యలేరని కూడా తెలిసిపోయాయి. మంత్రిగా 9 సంవత్సరాలు మీరు ఎలగబెట్టిన రోజుల్లోనే నల్గొండకి ఏం జరిగిందనేది నల్గొండ ప్రజలే కాదు, సూర్యాపేట ప్రజలే చెప్తారు. కాబట్టి ఇలా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శల కొరకు చేసే కేసీఆర్ నుంచి మొదలు పెడితే మీ వరకు కూడా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని వారికి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏమైనా ప్రతిపక్ష రోల్ పాటించడానికి లేదంటే ప్రతిపక్ష రోల్ పోషించడానికి కేసీఆర్ని ఏమైనా మీరు సమాయత్తం చేస్తే చేయండి, కానీ మీ వల్ల కాదు అని తెలుసుకోండి.